హాయ్ అండి. ఇవాళ మనకు పోకో X3 మొబైల్ వచ్చింది డెడ్లో. కస్టమర్ ఏం చెప్పారంటే యూజ్ చేస్తుంటేనే డెడ్ అయిపోయింది. ఇందులో చాలా వరకు CPU ప్రాబ్లం వస్తుంది, రెగ్యులర్ ప్రాబ్లం ఇది. DC కనెక్ట్ చేసి చూస్తే ఆఫ్టర్ ట్రిగర్ చేసిన తర్వాత 47, 48, 40 అలా వచ్చి రిటర్న్ అయిపోతుంది. రెగ్యులర్ CPU కాబట్టి నేను డైరెక్ట్ CPU దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ కాంపోనెంట్ తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలండి. పక్కన ఏమైనా కాంపోనెంట్లు ఉన్న రిజిస్టర్లు అవి పోయే అవకాశం ఉంటుంది. బోర్డు కూడా ఫ్రెష్ బోర్డు అండి, ఇంతవరకు ఎవరు రిపేర్ చేయలేదు. ఒక X3లో ఇంకోటి X3 Pro వచ్చేసి డబుల్ డెక్కర్ ఉంటుంది. ఈ X3 వచ్చేసి సింగిల్ CPU ఉంటుంది. ఇది ఈజీగా అయిపోతుంది, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్లూ సైడ్ బోర్డు గ్లూ మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది తీసే టైంలో పక్కనే మన కాంపోనెంట్లు కూడా చూసుకోవాలి. సైడ్లో గ్లూ మొత్తం తీసేసుకున్నాక హీట్ ఎయిర్ గన్తో హీట్ వచ్చేసి 220, 230 పెట్టుకోవాలి. ఎయిర్ 60 మీద పెట్టుకొని మనం గ్లూ కట్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా చుట్టూ హీట్ చేసుకొని లైట్గా గమ్ కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ హీట్ పెట్టకూడదు, 300, 330 అలా హీట్ పెట్టకూడదు మనం, ఎందుకంటే తన UFS కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం మనం కొంచెం ఎక్కువ చుట్టూ హీట్ చేసుకున్నాం అనుకోండి, గ్లూ ఈజీగా వచ్చేస్తుంది. అది తీసే టైంలో కూడా కొంచెం చూసుకొని చేయాలి. పక్కన రెజిస్టర్ కానీ కెపాసిటర్ కానీ పోయే అవకాశం ఉంటుంది. కొన్ని పోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు స్కీమాటిక్లో కొన్ని ఉంటాయి, కాకపోతే ఏమైనా స్కీమాటిక్లో లేనిది ఉంటే మాత్రం డయాగ్రామ్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్లూ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఏంటంటే CPU తీసేటప్పుడు ఇది హీట్ టేప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. మనం టేప్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. ఈ థ్రెడ్ టైప్ ఏంటంటే కొంచెం బాగా పనిచేస్తుంది, అందుకే నేను ఇది వాడుతున్నాను. ఈ CPU తీసేటప్పుడు డైరెక్ట్ తీయచ్చు, కానీ నేను ఏంటంటే కొంచెం షీల్డ్ అనేది కట్ చేసుకుంటున్నాను. CPU తీసేటప్పుడు కొంచెం అది టూల్తో తీసేటప్పుడు కొంచెం స్పేస్ ఉండాలని బ్లేడ్ పెట్టినప్పుడు మనకు కొంచెం సపోర్ట్గా ఉండడానికి షీల్డ్ కట్ చేయడం జరుగుతుంది. ఈ షీల్డ్ కట్ చేయడానికి నేను మెకానిక్ కట్టర్గా వాడుతున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. తీసేటప్పుడు హీటు 320, ఎయిర్ వచ్చేసి 40, 30 మీద పెట్టుకున్నానండి. కొద్దిగా గ్లూ వేసుకొని లైట్గా హీట్ చేయాలి. హీట్ చేస్తూ మనకు గ్లూ కొంచెం బాల్స్ అనేది హీట్ అయినప్పుడు అందులోంచి బయటకు వస్తే లీక్ అవుతుంది. అది వచ్చినప్పుడు మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని మనం అందులో బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. తొందరపడి మనం ముందే చేస్తే ప్యాడ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. చేసి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, లైట్ ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. తొందరపడద్దు. CPU తీసాక ఈ 180 డిగ్రీది సోల్డరింగ్ మన దగ్గర లెడ్ ఉందన్నమాట, దాంతో మనం క్లీన్ చేసేసుకుంటే డౌన్ గ్రేడ్ చేయాలన్నమాట. దాన్ని బాల్స్కున్న లెడ్ అనేది మనం డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. డౌన్ గ్రేడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం విక్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా విక్ అవుతుంది అనమాట. ఇంకోటి గమ్ ఏమైనా ఉన్నా కూడా ఈ లోపల అది ఫ్రీ అయిపోతుంది.
చేసుకున్నాక కొంచెం ఒకసారి బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్లక్స్ అనేది ఒకసారి యూజ్ చేసినాక సెకండ్ టైం అనేది మళ్ళీ అది ప్రాపర్గా వర్క్ చేయాలన్నమాట. అది క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్లక్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్లక్స్ వేసుకొని మనం విక్ చేసుకోవాలన్నమాట. ఐరన్ వచ్చేసి 380 పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు. నేను వాడే ఐరన్ వచ్చేసి సుగన్ ఐరన్ అనమాట. ఇది బాగా పనిచేస్తుంది, మార్కెట్లో కూడా ఇది కొంచెం మంచి పేరు ఉందన్నమాట. విక్ కూడా అది గూడ్ విక్ వాడాలి, అది కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, లైట్గా ఫస్ట్ ఒక 3 సెకండ్స్ పెట్టాలి. అది కింద ఉన్న లెడ్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ కావగానే మనం కొంచెం లైట్గా ఇట్లా స్క్రాచ్ చేసినట్టు రఫ్ చేయాలి అంతే, అంతేగాని గట్టిగా రఫ్ చేయకూడదు. మళ్ళీ ప్యాడ్స్ పోయే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సైడ్ ఏమైనా గ్లూ ఉంటే అది మనం కట్ తీసేసుకోవాలి ఐరన్ తోటి. సిపియూకి ఏంటంటే కొన్నిట్లకు గమ్ ఉంటుంది, వైట్ గమ్ అని బ్లాక్ గమ్ అని, కొన్నిటికి అసలే ఉండదు. దీనికి వైట్ గమ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ హాట్ ఎయిర్ గన్కి 220 హీట్ పెట్టేసుకొని 60 ఎయిర్ పెట్టేసుకొని దీని ఐరన్ తోటి లైట్గా క్లీన్ చేసేస్తున్నాను. హీట్ అనేది ఎక్కువ పెట్టకూడదు. 300 పెట్టామనుకోండి ఐసీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం హీట్ అనేది 220 మాత్రమే పెట్టుకోవాలి. కొంచెం ఫ్లక్స్ వేసుకొని హీట్ చేస్తే తొందరగా గమ్ అనేది రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. గట్టిగా కూడా స్క్రాచ్ చేయకూడదు. స్క్రాచ్ చేస్తే ఏంటంటే ప్యాడ్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గట్టిగా స్క్రాచ్ చేయకూడదు. సేమ్ మళ్ళీ మనం క్లీన్ చేసేసుకొని ఆ ఫ్లక్స్ మళ్ళీ వర్క్ చేయదు కాబట్టి మళ్ళీ కొత్తగా ఫ్లక్స్ వేసుకొని విక్ చేసేసుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. సింగిల్ టైంలో అయిపోతుంది అనమాట. అంత నీట్గా క్లీన్ చేసుకుంటే తొందరగా వర్క్ అవుతుంది అన్నమాట మనకు. రీవాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్ చేయొచ్చు, కాకపోతే నేను ఏంటంటే స్టెన్సిల్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా మనకు హ్యాండ్ స్కిల్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు మనం ఈ ప్యాడ్ని అనేది వాడచ్చు అనమాట. ఐసీ ప్యాడ్ ఇది బాగా పనిచేస్తుంది. ఐసీని అటు ఇటు కదలకుండా, స్టెన్సిల్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మంచిగా యూజ్ అవుతుంది. పీపీడి 180 డిగ్రీస్ది కొద్దిగా మనం టిష్యూకి దాంట్లో ఉన్న గ్లూ రిమూవ్ అయ్యేటట్టు ఒత్తి ప్రెస్ చేసి మనం దాంట్లో ఐసీ మీద మనం పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయదు, నార్మల్గా ప్రెస్ చేసుకొని క్లీన్ చేసుకొని 317 హీట్ పెట్టుకొని ఎయిర్ ఒక 2 మీద పెట్టుకొని మనం 20 మీద పెట్టుకొని చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సింగిల్ టైంలో అయిపోతుంది. ఎక్కువ హీట్ కూడా పెట్టకూడదు, మళ్ళీ ఐసీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఐసీ కూర్చోబెట్టే ముందు ఒకసారి క్లీన్ చేసే ముందు ఒకసారి ఇన్సైడ్ ఐసీ కూర్చోబెట్టే ముందు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ఏంటంటే పాత ఫ్లక్స్ వెళ్ళిపోయి ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ మనం ఫ్లక్స్ వేసినప్పుడు మెల్ట్ అయ్యి మంచిగా జాయింట్ అవుతుంది కాబట్టి మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని గమ్ వేసుకొని మనం ఐసీ కూర్చోబెట్టుకోవాలి. పాయింట్స్ చూసుకొని పాయింట్స్ ప్రకారం కరెక్ట్ కూర్చోబెట్టాలి. హీట్ వచ్చేసి 317, ఎయిర్ వచ్చేసి 0, కంప్లీట్ 0 పెట్టేశాను. ఎందుకంటే ఐసీ కొంచెం కూర్చుంది అనుకోండి లైట్గా, ఎందుకంటే ఎయిర్ ఎక్కువ పెడితే ఐసీ అటు ఇటు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి
ఎయిర్ అనేది కొంచెం కంప్లీట్ జీరో పెట్టేసిన. కొద్దిగా అది మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎయిర్ కొంచెం ఒక 30 ఎయిర్ పెట్టేసుకొని మళ్ళీ హీట్ కొట్టేస్తాను. మనకు కూర్చుందని ఆ ఫ్లక్స్ బయటకు వచ్చినప్పుడు మనకు ఐడియా వచ్చేస్తుందండి ఐసీ కూర్చుందని చెప్పేసి. దాన్ని లైట్గా కొద్దిగా కదిలించాలి, ఇట్లా లైట్గా అంతే. వెంటనే మనం బోర్డు అనేది రిమూవ్ చేయకూడదు పీసీబీ బోర్డు నుంచి. కొద్దిగా టైం తీసుకొని కూల్ అయ్యేదాకా, కూల్ ఫ్యాన్ కానీ లేదంటే కూల్ అయ్యేదాకా మనం ఆపాలి. కూల్ అయిన తర్వాత మనం ఫోన్లో పెట్టేసుకొని చేసేసుకుంటే ఆన్ తెలిసిపోతుంది మనం. CPU క్లీన్ అయిపోయినాక కూర్చోబెట్టిన తర్వాత ఫోన్ ఆన్ అయినాక మనం ఒకసారి ఏంటంటే మెయిన్ కెమెరా చెక్ చేసుకోవాలండి. కెమెరా ఒకటి, స్పీకర్ ఒకటి. ఒక్కోసారి కెమెరా రాదు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ స్పీకర్ కానీ చెక్ చేసుకొని పోవాలి.